ఈరోజు ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళాలని రావద్దు. నువ్వు వెళుతున్న మందిరములో దేవుడు ఉన్నాడన్న నిశ్చయత ఉంటేనే రా. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో దేవుడు ఉంటాడు అన్న నమ్మకం ఉంటే మనము దేవుని మందిరానికి రావాలి. నిశ్చయత లేకుండా దేవుడు ఉన్నాడు అంటే ఏముంటుంది? భయం ఉంటుంది. అంతేనా? దేవుడు ఉన్నాడు అంటే భయం ఉంటుంది, దేవుడు లేడు అంటే భయం ఉండదు. అంతే, సింపుల్. తండ్రి ఉన్నాడంటే పిల్లలకి ఏముంటుంది? భయం ఉంటుంది. తండ్రి లేడు అంటే భయం ఉండదు. దేవుని మందిరములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే భయముతో ఉంటావు. భక్తుడు చెప్తున్నాడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలిగి విశ్వాస విషయములో నిశ్చయత కలిగి రావాలి. విశ్వాస విషయంలో నిశ్చయత అంటే వెళ్ళే మందిరములో దేవుడు ఉన్నాడని, అక్కడ నేను చేసే ప్రార్థనలు, అక్కడ రాయబడిన మాట చూడండి, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఏంటి నిశ్చయత? దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ నేను చేసే ప్రార్థనలు విని నాకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం ఉంటేనే మందిరానికి రా, లేకుంటే అవసరం లేదు.